మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం అంటే 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఆగస్టు మాసం 3వ వారానికి సంబంధించి. సో అలాగే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే గత 3 వారాలుగా ఎటువంటి ట్రాన్సిటల్ చేంజెస్లో మార్పు లేవు. గ్రహాలు అదే పొజిషన్లో ఉన్నాయి. బట్ ఈ వారం నుంచి గురువారం నుంచి శుక్రుడు కర్కాటక రాశిలోకి, రవి తన స్వక్షేత్రమైన సొంత ఇంట్లోకి సింహరాశిలోకి ప్రవేశించి అక్కడ సంచారం చేయబోతున్నారు. అంటే శుక్రుడు రవి ఈ 2 గ్రహాల యొక్క మార్పు ఈ వారం మనం మేజర్గా ట్రాన్సిటల్ చేంజెస్ గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మిథునంలో గురుడు శుక్రుడు, అలాగే కర్కాటకంలో బుధుడు, సింహంలో రవి కేతువులు, కన్యలో కుజుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. మొత్తంగా గ్రహాల యొక్క సంచారం ఈ రాశుల మీదుగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి చంద్రుడి యొక్క గమనం ఈ రాశి ఇక్కడ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో గురుడు, తృతీయంలో శుక్రుడు, అలాగే దశమంలో రాహువు, లాభంలో శని. 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి వారం మనకు కనిపిస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి గురు శుక్రుల యొక్క ద్వితీయ స్థాన సంచారం ఆర్థిక పరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలమైన కాలంగా ఇక్కడ గురు శుక్రుల యొక్క కంజంక్షన్ ద్వితీయ స్థాన సంచారం ఏదైతే ఉందో ఇది చాలా వరకు ఫైనాన్షియల్ విషయాలకి సంబంధించి మంచి పాజిటివ్ రిజల్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ వారం నుంచి శుక్రుడు కూడా తృతీయ స్థాన సంచారంలో చేస్తున్నారు కాబట్టి చాలా వరకు ఇక్కడ మీ నైబర్స్తో కానీ, కొలీగ్స్తో కానీ, సిబ్లింగ్స్తో కానీ, కోవర్కర్స్తో ముఖ్యంగా ఈ శుక్రవారం తర్వాత నుంచి కూడా చాలా వరకు కొంచెం ఫ్రెండ్లీగా, కొంచెం కలుపుగోలుగా, ఎవరితో గొడవ లేకుండా అందరినీ కలుపుకెళ్లే విధంగా ఉందాం అనుకున్న మైండ్ సెట్కి ఈ వారాంతానికి మీరు వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దశమంలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతుంది వృషభ రాశి వారికి సంబంధించి. దశమంలో డెఫినెట్గా రాహు లాంటి గ్రహం దశమ స్థానంలో యోగిస్తుంది. అలాగే లాభస్థానంలో కూడా శని యొక్క సంచారం నడుస్తుంది. చాలాసార్లు చెప్పా, వృషభ రాశికి అత్యంత మిత్రుడు ఇక్కడ ఇక్కడ శని భగవానుడు. ఆ శుక్రుడికి శని యొక్క సంచారం కూడా కొంచెం అనుకూలంగా ఉంది కాబట్టి బెటర్మెంట్ రిజల్ట్స్ గురించి మీరు ఎంతగా ఫోకస్ చేసి టైం వేస్ట్ చేయకుండా ఫ్యూచర్ గోల్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారో వృషభ రాశి వారికి దిస్ ఈస్ ద టైం. డెఫినెట్లీ మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి తగ్గ ఆ మార్గం అనేది ఇంకొంచెం స్పీడప్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఇవి చూస్తే కనుక 1, 2, 3, 4 రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి 1, 2, 3, 4 రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. కాబట్టి ఆదివారం, గురు శుక్రవారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా అనుకూలమైన కాలంగా మనకు చెప్పచ్చు. వారం ప్రారంభం మనం చూస్తే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుడు అనుకూలిస్తారు. చక్కగా ఆ చంద్రుడి యొక్క సంచారం రాశిలో ఉండటం వల్ల మీ సిబ్లింగ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంటికి రావటం కావచ్చు, లేకపోతే మీతో ఏమైనా చర్చలు చేయడం కావచ్చు, సో కలవటం కావచ్చు, ఇలాంటివి మనకి వారం ప్రారంభం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే చిన్నపాటి ప్రయాణాలు కూడా ఉండొచ్చు వారం ప్రారంభంలో. అలాగే సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా మీరు మీ ఫ్యామిలీ వాల్యూస్కి, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్కి, ఫైనాన్షియల్ ఆర్థిక పరమైన విషయాలకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్, కాన్సన్ట్రేషన్ మీరు చేసే ఆస్కారాలు ఈ వారం మొదట అంత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సోమ, మంగళ, బుధవారాల్లో కూడా ఆర్థిక పరమైన విషయాలు ఏంటి, ఇక్కడ కుటుంబ పరంగా ఏంటి, సో వాటి విషయాల్లో చాలా వరకు ఇక్కడ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి ముఖ్యంగా ఆర్థిక పరంగా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో కొంత మీకు వెసులుబాటు ఉండటం వల్ల ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇటు ఫైనాన్షియల్ పరంగా కావచ్చు
సో వీటికి సంబంధించిన విషయాల్లో కొంత మీ ఆలోచనలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు సోమ మంగళ బుధవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం, అది ఆయన స్వక్షేత్రం అయింది. తృతీయంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, పరాక్రమ స్థానమైన ఈ స్థానంలో గురు శుక్రవారాల్లో చంద్రుడు చక్కగా ఓన్ హౌస్లో ఉన్నారు. పైగా శుక్రుడు బుధుడు కూడా కలుస్తున్నారు. చంద్ర బుధ శుక్రుల ఈ కలయిక ముఖ్యంగా తృతీయ స్థానంలో గురు శుక్రవారాల్లో ఆర్టిస్టిక్ టాలెంట్స్, రైటర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, కళాకారులు కావచ్చు, పెయింటింగ్, డ్రాయింగ్, లేకపోతే ఇలాగా సెల్ఫ్ హ్యాబిట్స్, మీ హాబీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కళాత్మకమైన విషయాల్లో మంచి నెగోషియేషన్కి సంబంధించి ఈ సమయంలో గురు శుక్రవారాల్లో చాలా అనుకూలంగా మనకు కనిపిస్తుంది. సో చంద్ర బుధ శుక్రుల యొక్క కలయిక మూడు కూడా తృతీయ స్థానంలో ఉండడం వల్ల కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లోనూ చాలా బాగా మంచి టాలెంట్ని మీరు చూపించే ఆస్కారాలు ఉన్నాయి. ఈ తృతీయ స్థానంలో బుధ శుక్ర చంద్రుల యొక్క కలయిక తప్పకుండా మీకు చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంది. అలాగే వారాంతానికి మనం చూస్తే మెయిన్ వృషభ రాశి వారికి ఇక్కడ ఈ యొక్క పాయింట్ మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే అర్ధాష్టమంలో రవిదోషం అనేది మొదలైంది. వృషభ రాశి వారికి ఈ వారం నుంచి కూడా అర్ధాష్టమ రవిదోషం ఒకటి మొదలైంది. కాబట్టి తప్పకుండా ఈ వారం నుంచి గృహపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో కొంచెం అటెన్షన్ అనేది ఎక్కువ మోర్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఊరికే ఇంటికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఇక్కడ ఈ రవికేతువుల యొక్క కలయిక ఏదైతే చతుర్థ స్థానంలో ఉందో కొంచెం మీ మానసిక ప్రశాంతతని, అటు ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, వెహికల్స్, వాహనాలు, వెహికల్ కంఫర్ట్స్ కావచ్చు, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వీటికి సంబంధించి అయితే మాత్రం కొంతవరకు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఈ వారం నుంచి రవి యొక్క సంచారం చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఊరికే చిన్న చిన్న విషయాలకి, ఇంటి పరంగా వచ్చే విషయాల గురించి ఎక్కువగా మీరు ఎమోషన్గా ఫీల్ అయ్యి మానసిక ప్రశాంతతని కొంచెం తగ్గించుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వారాంతానికి దీని ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. ఇంకో మర్చిపోకూడని విషయం ఏంటంటే ఈ రాశికి మెయిన్గా కుజశనుల యొక్క సమసప్తం అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ కుజశనుల యొక్క సమసప్తం జనరల్గా జరుగుతుంది కాబట్టి మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో, వ్యాపారానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో వచ్చే లాభాల గురించి ఈ కుజశనుల యొక్క సమసప్తం అంతగా కొంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వదు. కాబట్టి వచ్చే డబ్బులు ఆగటం, దానివల్ల మీకు రావాల్సిన ప్రాఫిట్ ఆగటం, లేకపోతే ఇక్కడ 5th హౌస్లో కూడా కుజుడి యొక్క సంచారం ఉండటం, సో ఇక్కడ క్రియేటివిటీ కొంచెం తగ్గడమో, లేకపోతే మీ వర్క్ క్వాలిటీ కొంచెం తగ్గడమో, సో దీనివల్ల మీకు రావాల్సిన గుర్తింపుకి సంబంధించి కొంచెం ఈ సమయంలో కొంచెం ఫ్లక్చువేషన్ ఉండటం, సో ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తారో, మీ లవ్డ్ వన్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ మార్స్ ఇస్తే ప్లానెట్ ఆఫ్ ఫైటర్ పంచమ స్థానంలో ఉండటం వల్ల మీ ఇష్టమైన వాళ్ళ మీద మీరు ఎక్కువ కోపం చూపించే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది లవ్ లైఫ్ మీద, సంతానం మీద, మీ అభిమానించే వాళ్ళ మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది ఈ శని కుజుల యొక్క సమసప్తం వల్ల. సో ఇక్కడ మనకి మెయిన్గా లాభం రావాలంటే మన వర్క్ క్వాలిటీ బాగుండాలి, మన గుర్తింపు రావాలంటే మన వర్క్ క్వాలిటీ బాగుండాలి. సో ఈ రెండింటి మధ్య కొంచెం శని కుజుల యొక్క సంసప్తంలో కొంచెం ఫైట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ అర్ధాష్టమ రవికేతువుల యొక్క సంచారం ఈ వారం మోర్ ఎఫెక్ట్. జపాకుసుమ సంకాసం చదువుకోవటం చాలా మంచిది. ఆదివారం కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం చేయడం చాలా మంచిది. సూర్యనారాయణుడికి సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా మంచిది. సో రవికి సంబంధించి ఆదిత్య హృదయ పారాయణమైనా ఏమైనా చేసుకున్నా, ఇంకా ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కావచ్చు, గృహపరంగా వచ్చే పరిస్థితుల వల్ల ఏదైనా కొంచెం మానసికంగా ఇబ్బంది ఉంటే శ్రీరామ రక్షా స్తోత్రం లాంటివి చదువుకోవడం కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.